తర్వాత సునీల్ గవాస్కర్కి మీరు కరెక్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారు సార్ ఈ సినిమా ద్వారా. అదేంటంటే ఆయన ఒక మాట అన్నాడు, మనకి ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ లేరు, మనకి అంత స్టామినా లేదు వరల్డ్ బౌలర్స్తో కాంపీట్ చేయడానికి, అందుకని సెంట్రల్ ఇండియాలో ట్రైబల్ రేస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని కనుక ట్రైన్ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పేస్ బౌలర్స్ అవుతారు అని చెప్పి ఎప్పుడో సునీల్ గవాస్కర్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు దానికి కరెక్ట్గా ఒక ట్రిబ్యూట్ లాగా సినిమా తీశారండి. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వర్క్ యూ హెవ్ డన్ ఎగ్నెస్ట్ ఆల్ ద క్రిటిసిజం యూ వర్ కార్నర్డ్ విత్. Thank you very much, and I appreciate the producer Satish garu also, and మన అనంత శ్రీరామ్ గారు అద్భుతమైన పాటలు రాశారు. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ సార్. మీరు క్రికెట్ ఆడుంటారు, మీరు వేరే గేమ్స్ ఆడుంటారు, మన అందరూ ఊళ్ళో ఆడుంటాం, మన క్లాస్మేట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన ఊర్లో ఉన్న కుర్రాడు కానీ ఇదేటర్ బాబు ఎంత సూపర్ ఆడుతున్నాడు, ఈడు నేషనల్కి వెళ్తే కొట్టేస్తాడరా, లేకపోతే క్రికెట్ అండర్ 19కి వెళ్తే సూపర్ ఆడేస్తాడరా అని మనం ఫీల్ అయిన వాళ్ళం కదా సార్. అలాంటి ఫీల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి రాసుకునే కదే సార్. అదే అండర్ ప్రివిలేజ్డ్. అయితే మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు నా ఇంటర్వ్యూలో మాట చెప్పారు ఏంటి, హీరోకి వాళ్ళు వెతుక్కుంటున్న లేకపోతే వాళ్ళు కోరుకుంటున్న క్యారెక్టర్ని చెప్తే ఈజీ అవుతుందండి, మనకి యాక్సెస్ ఈజీ అవుతుంది, అందుకని రామ్ చరణ్ గారు అనుకున్న క్యారెక్టర్ని నేను రాసి తీసుకెళ్ళానని చెప్పారు. అవును సార్. ఇప్పుడు తక్కువ హీరోలకి ఏమేమి కావాలో ఏమైనా కలెక్ట్ చేశారా డేటా? సార్ ఏదైనా సరే యూ హ్యావ్ హిట్ ద బుల్స్ ఐ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్వేస్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను సతీష్ గారితో మొదటి నుంచే చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ఆల్ ది బోర్డర్స్. ఫ్యాంటాస్టిక్. బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ మీకు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఎవరి నుంచి వచ్చింది? బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారా మీరు? ఆ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది? నేను మొన్న రిలీజ్ అయిన 4th డేని కార్లో వెళ్తున్నాను సార్. నేను ఇన్నోవాలో వెళ్తూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ ఆయనని వాళ్ళ మదర్ అంటే వెనకాల కూర్చున్నారు, కారుకి ఫాలో అయిపోతున్నారు, ఆయన హార్న్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఎవర్రా బాబు ఇప్పుడు హార్న్ కొడుతున్నారంటే ఇలా క్రాస్గా అడ్డుగా వచ్చి వాళ్ళ మదర్ ఇద్దరు దిగారండి. దిగి, బాబు మంచి సినిమా తీసావు, చాలా గుర్తుండిపోయింది, నేను 25 సంవత్సరాల తర్వాత సినిమాకి వెళ్ళాను బాబు, నా కొడుకు తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఆటోలోంచి వస్తున్నాం, అందుకే నువ్వు కనిపించబోతులకి మాకు ఏం చేయాలో తెలియలేదు, అందుకే మేము ఆగిపోయామంటే థ్యాంక్ యూ ఇది చాలా సూపర్ మెమరీ కింద ఉండిపోయింది సార్ నాకు లైఫ్లో. చాలా అనుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు మేడం సార్, మీరు ఈ హీరో స్టోరీ ఇన్స్పిరేషన్కి మీరు చెప్పారు, మీ ఊర్లో ఎవరో పెద్ద అనే పర్సన్ ఉన్నారు, మేము క్రికెట్కి కూల్కి తీసుకెళ్ళి ఆడిచ్చేవాళ్ళం, మేము కూడా ఇలా చేసామని చెప్పారు. సో ఈ తర్వాత మీరు తనతో మాట్లాడడం జరిగిందా? తన స్టోరీనే ఇలా చేశారు కదా, తన రియాక్షన్ ఏంటి? ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడారా తనతో? ఇంకా వెళ్ళలేదు మేడం, పిఠాపురం వెళ్ళాలి, పిఠాపురం ఉంటాడు. ఇప్పుడు తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మేడం. అంటే 10th క్లాస్ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ కోటాలోనే జాబు RSAలో ఉంది. RSA ఏదో జాబ్ వచ్చింది, వెళ్ళిన తర్వాత ఒకసారి కలవాలి మేడం. బుచ్చిబాబు గారు, ఒక చిన్న డౌట్ అండి నాకు. సినిమాలో జాన్వీ కపూర్తో ఫస్ట్ సీక్వెన్స్ అవుద్ది కదా, అదే కరెంట్ పోయిన తర్వాత కిస్ చేసే సీన్లో, అప్పుడు ఎలాగైనా ముట్టేయాలరా అంటాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ దగ్గర జాన్వీ కపూర్కి ఇది నేనే అని చెప్పినప్పుడు లవ్ అంటే నా దృష్టిలో ఇదే అంటాడు. సో దానివల్ల ఒక డైరెక్టర్గా మీకు బాగుండొచ్చు, కానీ రామ్ చరణ్ గారికి బయట చాలా బ్యాడ్గా కన్వే అవుతుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఒక యాక్టర్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు ఆయనలో ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే పెద్ది సార్ అంటాడు కదా. సో ఈ కిస్ సీన్ దగ్గర కూడా పెద్ది సార్ అన్నట్టు కన్వే అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ ఆ సీన్ గురించి నాకు కొంచెం ఇది అదే అండి, పెద్దిలో నేర్చుకోవాల్సింది మంచి కూడా ఉంది. అంటే ఈ ప్రపంచంలో మనకి తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ చెప్పేవారు కదండి, మంచి చెడు 2 ఉంటే మనం మంచి తీసుకోవాలరా చెడు వదిలేరు అంటారు కదండి. ఈ జనరేషన్లో ప్రపంచంలో 2 లేవండి, ఒకటే ఉంది. దాన్ని నువ్వు మంచిగా కాలితే మంచిగా తీసుకో, చెడుగా కాలితే చెడుగా తీసుకో. సో దీంట్లో ఏంటంటే రామ్ చరణ్ గారిలో జర్నీలో ఆ ఒక్క బిట్టు తప్ప తర్వాత ఇన్స్పిరేషన్ తర్వాత ఫ్లో అంత ఉంది కదా, ఆ మంచిని తీసుకుందాం అన్న. అంటే మళ్ళీ పుడతామా ఏంటి అంటారా? అవునండి, పుడతాం ఏంటి మళ్ళీ. సార్ ముద్దు కూడా ఈ జన్మలోనే పెట్టుకోవాలి కదండి, మళ్ళీ పుడతామా ఏంటి? శశి గారు ఒక మాట. శశి గారు థ్యాంక్ యూ ఆనంద్ సార్. సార్ పెద్ద సినిమా ముందు జరిగిన ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి, మీకు తెలిసినవి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను సునీల్ గారిని ఒక ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలో ఆయన అడిగా, మైత్రి సినిమాలు వచ్చినప్పుడే ఇవన్నీ ఏంటి డిస్టర్బెన్స్లు కావాలని చేస్తున్నారు అనేది అడిగా. ఆయన నన్ను బయాస్డ్, మీరు పెద్ద ప్రొడ్యూసర్లని మీరు అడగట్లేదు, మైత్రి మమ్మల్ని శశి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది మీరెందుకు అడగరు, ఆయన ఎందుకు అడగరు, మమ్మల్ని అడుగుతారు ఏంటి అని అంటున్నారు ఆయన.
చెప్పండి సార్ ఇక. సార్ ఇప్పుడే చెప్పారు కదా సార్, ఏమని? ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళ ఇష్టం. ఎలా తీసుకోవడం ఏంటి సార్? సార్ ఇక్కడ ఇబ్బంది పెట్టడం అంటూ ఏం ఉండదు సార్. ఒక సినిమా అనేది ఆయన డైరెక్ట్గా అన్నారు, శశి ఈగోకి పోయి సినిమాని కిల్ చేస్తున్నాడు, మా థియేటర్లో మంచి అయినా సరే ఇవ్వట్లేదు మాకు సినిమాలు, వాళ్ళ థియేటర్లోనే వేసుకుంటున్నాడు అని డైరెక్ట్ ఎలిగేషన్ చేశారు మీ మీద. సార్ ఇక్కడ ఒకటే సార్, ఏదైనా మన అందరం సినిమా తర్వాతే సార్. సినిమాని థియేటర్లను బట్టి సినిమా కాదు సార్, సినిమాని బట్టే థియేటర్లు. సో కాబట్టి సినిమా అనేది ఖచ్చితంగా దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారమే ప్లాన్ చేస్తాం. ఒక్కొక్కసారి సినిమా ఒకసారి 4 థియేటర్లు వేయాల్సిన కాడ 3 వేయాల్సి వస్తుంది, 2 వేయాల్సి వస్తుంది, ఒకసారి 4 వేయాల్సి వస్తుంది. సో సిచ్యువేషన్ బట్టి ఆ సినిమా మూమెంట్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ పోతుంటాం సార్. ఈ ప్రాసెస్లో ఒకసారి బాధపడతారు, ఒకసారి ఆనందపడతారు. ఇది సార్ అనేది నా ఉద్దేశం కాదు సార్. సార్ సినిమాకి ఖచ్చితంగా ఆ థియేటరు ఆ సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేస్తాం సార్. అంటే ఇక్కడ సినిమాని బతికించుకోవడం ఇంపార్టెంట్ సార్, సినిమాని కాపాడుకోవడం ఇంపార్టెంట్ సార్. సినిమాని మనం కాపాడుకుంటే సినిమా మనని కాపాడుతుంది అనేది నా ఫీలింగ్ సార్. సో బుచ్చిబాబు గారు సార్, అంటే సుకుమార్ గారి మూవీస్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్టెండెడ్ అంటే ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఓపెన్ చూసుకున్న ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటే ఒక సినిమా గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంది. అంటే హీ డిజర్వ్ నేషనల్ అవార్డు అనేది స్టార్టింగ్ నుంచి అంటే ప్రివ్యూస్ పడిన దగ్గర నుంచి వినిపిస్తుంది. ఆ టాక్ ఇంకా పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్లో ఒక పీక్స్ ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టర్లో పెద్ద ఈజ్ పీక్స్ అంటున్నారు కదా, దీన్ని అచీవ్ చేయడానికి యాజ్ అ డైరెక్టర్గా మీరు తీసుకున్న శ్రద్ధ. సార్ నిజంగా చెప్తున్నా, చరణ్ సార్ ఈరోజు ఎరక్కొట్టేశారు అంటున్నారు అందరూనే, దాంట్లో తిరగలేదండి. అంత బాగా చేశారు. నేను చరణ్ సార్ అంత అలా చేయడానికి నేను ఏం చేయలేదు సార్, ఆయనతో కలిపి రోజు భోజనం చేశాను అంతే అండి నిజంగా. సార్ ఇప్పుడు భోజనం చేసేటప్పుడు నెక్స్ట్ సార్ సీన్ ఏంటంటే పెద్దగాడు ఎలా చేస్తుంటాడంటే, పెద్దగాడు ఎలా ఉంటాడంటే ఇంతే అండి. అవునా, ఈ మాత్రం క్లూ చెలరైపోతాను నేను అనేవారండి. ఇది ఇస్తే చాలు కదా నాకు అంటే, సార్ అది కాదు ఇప్పుడు అంటే ఇది అని ఇంకటే నాకు అర్థమైంది, నువ్వు అక్కడే ఉండు, మోనిటర్ దగ్గర ఉండు, నేను చేసి చూపిస్తానని వారండి. నేను వెళ్ళడానికి అంటే ఫస్ట్ టేక్లో ఏదో చిన్న తేడా ఉందనుకోండి, అది కరెక్షన్ చెప్పడానికి సార్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే చరణ్ సార్ అక్కడ ఆగు ఇప్పుడు చూడు అనేవారండి. చూస్తే నిజంగా ఇదండి, అలా అంటే చూస్తే అదే అండి, అదే పర్ఫార్మెన్స్. అస్సలు చాలా అలవోకగా చేసేస్తున్నారండి ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు పర్ఫార్మెన్స్లో. అంటే మానిటర్ దగ్గరకు వచ్చింది ఇదేంటి చరణ్ సారేనా అనిపిస్తుంది అండి, అలా వెళ్ళిపోయారు ఆయన. అంటే అలా మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా వైట్ పేపర్లో వస్తారండి. వైట్ పేపర్లో సార్ ఎలా చేస్తున్నారంటే, నువ్వేం చెప్తున్నావు నాకు గుర్తుంటుంది, నేను వైట్ పేపర్లో వస్తాను, నువ్వు చెప్పింది నేను చేసిపోతాను అంతే అండి. అంతే తప్ప దీనికోసం అసలు ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, సీన్ పేపర్ ముందు పంపడం కానివ్వండి ఏమీ లేవు సార్. సీన్ పేపర్ ముందు పంపిన ఆయన చదవరండి. వచ్చావా అని చెప్పు ఒకసారి అంటాను, చెప్పు ఒకసారి అంటే ఫస్ట్నే క్యారవాన్లోకి వెళ్ళిన